దేవుడు మనకు ఆత్మరక్షణతో పాటుగా ఇంకేం మేలులు చేస్తారు అని పరిశీలన చేస్తే, బాధపరచబడు వారికి దేవుడు న్యాయం తీరుస్తాడు. ఈరోజు నిన్ను బాధించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారా? నీ కుటుంబ సభ్యులు నిన్ను బాధిస్తున్నారా, వేధిస్తున్నారా? ఈ మధ్యన ఒక తమ్ముడు నాతో మాట్లాడుతూ, అన్న మా కుటుంబ సభ్యులే నన్ను అతి తీవ్రంగా వేధిస్తున్నారన్న. ఏ మాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదు. బాధ్యతలు నెరవేర్చాల్సిన నా తల్లిదండ్రులే నన్ను ఎప్పుడో వదిలిపెట్టేశారు. పోనీలే కదా, వారు ఎలా నన్ను పట్టించుకోవట్లేదు కదా అని చెప్పి నేను నా కాళ్ళ మీద నేను నిలబడుతూ దేవుని వెంబడిస్తూ విశ్వాసంలో స్థిరపడుతూ ఉంటే, ఇంకా నా మీద నిందలేసి మాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర నన్ను చెడ్డగా చిత్రీకరిస్తూ అత్యంత హీనంగా నన్ను చూస్తారని ఆ తమ్ముడు ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. బాధపరచబడుతున్నారు. అపవాది లక్షణం నిన్ను బాధపరచడం, దేవుని లక్షణం బాధపడుతున్న నిన్ను ఆదరించడం. ఆమేన్. దేవుడు నీకు న్యాయము తీరుస్తాడని బైబిల్లో రాయబడింది.